హలో ఆల్, వెల్కమ్ టు క్రికప్. సో ఈరోజు వీకెండ్ స్టార్ట్ ఐపీఎల్లో 2 మ్యాచెస్ ఉన్నాయి. సో ఆఫ్టర్నూన్ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ హైదరాబాద్. సో మ్యాచ్ జరిగేది చండీగఢ్, పంజాబ్ హోమ్ గ్రౌండ్. సో పాస్ట్ పర్ఫార్మెన్స్, ఇప్పటివరకు జరిగిన పర్ఫార్మెన్స్ చూస్తే ఈ సీజన్లో పంజాబ్ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఆడిన 3 మ్యాచెస్లో వాళ్ళు 2 గెలిచారు, ఒకటి వర్షం వల్ల నో రిజల్ట్. సో ఆ 2 మ్యాచెస్లో కూడా ఆ టీం చాలా బాగా సెట్ అయింది, చాలా డామినెన్స్ చూపించారు. సో వాళ్ళకి బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కరెక్ట్గా ఐ మీన్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఈ టాటా ఐపీఎల్లో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా బాగా సెట్ అయిన టీమ్స్లో కొన్నే ఉన్నాయి, అందులో పంజాబ్ ఒకటి. సో వీళ్ళకి అటు టాప్ ఆర్డర్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ, ఇలా బౌలింగ్ కానీ, ఇలా స్పిన్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. చాలా డామినెన్స్ పొజిషన్లో ఉన్నారు. ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే వాళ్ళకి బౌలింగ్లో ఇప్పటికీ ఆ సమస్యలు ఉన్నాయి. సో ప్యాట్ కమిన్స్ ఇంకా వాళ్ళకి అవైలబుల్గా లేడు. సో వాళ్ళు ఆడిన లాస్ట్ 3 మ్యాచెస్లో ఒక్క మ్యాచే గెలిచారు, మిగతా 2 మ్యాచ్లు కూడా ఓడిపోయారు. సో వాళ్ళకి టాప్ ఆర్డర్ నుంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ రావట్లేదు, లైక్ ఫ్రమ్ ట్రావిస్ హెడ్. అండ్ వాళ్ళ బౌలింగ్ ఎంత తక్కువ మాడితే అంత మంచిది, బికాజ్ వాళ్ళ బౌలింగ్ మీద చాలా డిపెండ్ అయి ఉండేవాళ్ళు ఇది వరకు. బట్ ఇప్పుడు ఈ సీజన్లో వాళ్ళ బౌలర్స్ నుంచి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేదు. సో బౌలింగ్ చాలా దారుణంగా ఉంది. సో వాళ్ళ బౌలర్స్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు మ్యాచ్ గెలవాలి అంటే. అండ్ ఆఫ్టర్నూన్ మ్యాచ్, సో కాబట్టి టాస్ గెలిచిన టీం ఎవరైనా సరే ముందుగా బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బికాస్ డే మ్యాచ్. సో ముందు ఒక పెద్ద రన్స్ బోర్డు మీద పెట్టి దాన్ని డిఫెండ్ చేసుకోగలుగుతారు. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి సో స్పిన్నర్స్కి కొద్దిగా గ్రిప్ ఉంటుంది. ఆ హీట్కి, ఎండ వల్ల హీట్కి పిచ్ మీద లైక్ క్రాక్స్ వస్తాయి, ఆ పగుళ్ళు వస్తాయి. సో వాటి వల్ల స్పిన్నర్స్కి కొద్దిగా గ్రిప్ లభిస్తుంది. సో స్పిన్నర్స్కి మంచి స్పిన్నర్స్కి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది పిచ్. అండ్ అలాగే బ్యాటర్స్కి కూడా డే మ్యాచ్ కాబట్టి సో పిచ్ అది చాలా ఫ్లాట్గా ఉంటుంది, కాబట్టి ఎక్కువ రన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక హై స్కోర్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మధ్యాహ్నం మ్యాచ్. అండ్ ఇక ఎటువంటి వెదర్ చాలా క్లియర్గా ఉంది, ఎటువంటి రెయిన్ థ్రెట్ లేదు మ్యాచ్కి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అ ఫుల్ మ్యాచ్. అండ్ ఖచ్చితంగా మ్యాచ్లో పంజాబ్ ఫేవరెట్గా స్టార్ట్ అవుతారు. సో నా ప్రిడిక్షన్ కూడా పంజాబ్కి ఎడ్జ్ ఉందనుకుంటున్నాను, బికాస్ వాళ్ళ టీం అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అటు బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ. వాళ్ళకి ఓపెనింగ్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు ప్రియాన్చార్య, ప్రభ్ సిమ్రాన్ వీళ్ళు మంచి ఓపెనింగ్ ఇస్తే, ఆ మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి స్టాయినిస్, శ్రేయస్ అయ్యర్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళ బౌలింగ్ హర్ష్దీప్, చహల్, సో వీళ్ళతో పర్ఫెక్ట్గా ఉంది. మార్కో యాన్సన్ ఆల్రౌండర్. అండ్ ఎస్ఆర్ఎస్ విషయానికి వస్తే లాస్ట్ 2 మ్యాచెస్లో వాళ్ళకి నితీష్ రెడ్డి పర్ఫార్మెన్స్ చాలా బూస్ట్ ఇచ్చి ఉంటుంది. సో అతను బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ బాగా పర్ఫామ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినా లాస్ట్ జరిగిన మ్యాచ్లో కానీ, అంతకుముందు మ్యాచ్లో కానీ అతను ఆల్రౌండ్ షో ఇచ్చాడు. వాళ్ళు గెలిచిన ఒక మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో అతను ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ బాగా ఇస్తున్నాడు, అది టీంకి ఒక బూస్టప్. అండ్ వాళ్ళ బౌలింగ్ కొద్దిగా స్ట్రెంత్ అని అవ్వాలి, బికాజ్ జయదేవ్ ఉనత్కర్ కానీ, హర్షల్ పటేల్ కానీ అసలు ఎఫెక్టివ్గా లేరు. సో వాళ్ళ నుంచి వాళ్ళు కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ట్రావిస్ హెడ్ అండ్ లాస్ట్ మ్యాచ్లో వీళ్ళు లియామ్ లివింగ్స్టన్తో వెళ్ళారు, అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు లివింగ్స్టన్. సో ఈ మ్యాచ్లో అతను పర్ఫామ్ చేయాలని చూస్తారు. ఎస్పెషల్లీ వీళ్ళ బ్యాటింగ్ బాగానే ఉంది. సో బ్యాటింగ్లో వీళ్ళకి పెద్ద సమస్యలు లేవు, బికాజ్ అక్కడ టాప్ ఆర్డర్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరిలో ఒకరు క్లిక్ అయ్యి, మిడిల్ ఆర్డర్లో క్లాసన్, నితీష్ కుమార్ ఇంకొకరు. ఓవరాల్ వీళ్ళ బ్యాటింగ్లో ఇద్దరు క్లిక్ అయినా కూడా వీళ్ళకి మంచి రన్స్ వస్తాయి. సో వీళ్ళకి పెద్ద స్కోర్ చేయగలుగుతారు. బట్ థింగ్ ఏంటంటే వీళ్ళ బౌలింగ్ బాగుంటే ఆ చేసే స్కోర్ని వీళ్ళు డిఫెండ్ చేసుకోగలుగుతారు. సో వీళ్ళకి ఆ బౌలింగ్ స్ట్రాంగ్ అవ్వాలి, స్ట్రెంత్ రావాలని చూస్తారు. అండ్ ప్రొడక్షన్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు ఐ థింక్ పంజాబ్కి ఎడ్జ్ ఉంది. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.